రాష్ట్రంలో పాలన చేపట్టి 30 నెలలు దాటుతున్నా సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో విఫలమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో తొలి రోజే 7,000 కోట్లు రుణ సమీకరణ చేసింది. రిజర్వ్ బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే ఓపెన్ మార్కెట్ ఈవేలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ పాల్గొని సెక్యూరిటీ బాండ్లు పెట్టింది. 13 ఏండ్ల కాల పరిమితితో 7.53 వార్షిక వడ్డీకి 1000 కోట్లు, 18 ఏండ్ల కాల పరిమితితో 7.64 వార్షిక వడ్డీకి మరో 2,000 కోట్లు, 23 ఏండ్ల కాల పరిమితితో 7.65 వార్షిక వడ్డీకి మరో 2,000 కోట్లు, 29 ఏండ్ల కాల పరిమితితో 7.65 వార్షిక వడ్డీకి మరో 2,000 కోట్లు తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ఇప్పటికే 18,900 కోట్ల రుణ సమీకరణ చేసింది. రెండో త్రైమాసికానికి 21,000 కోట్ల అప్పు తీసుకుంటామని ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా మంగళవారం 7,000 కోట్ల రుణ సమీకరణ చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు 25,900 కోట్లకు చేరింది. గత బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణను 54,009 కోట్ల వరకే ప్రతిపాదించినప్పటికీ ఒక ఆర్బీఐ నుంచే ఓపెన్ మార్కెట్ రుణాల రూపంలో 85,840 కోట్లను అప్పుగా తీసుకుంది. బడ్జెట్ ప్రతిపాదనలతో పోలిస్తే ఇది ఏకంగా 158.93% అధికం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 80,000 కోట్ల రుణ సమీకరణ చేయాలని తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 2026-27లో ఆర్బీఐ నుంచి రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్పు ఇలా ఉంది. ఏప్రిల్ 7 3,900 కోట్లు, ఏప్రిల్ 21 3,000 కోట్లు, మే 5న 4,000 కోట్లు, మే 19న 2,000 కోట్లు, జూన్ 2న 4,000 కోట్లు, జూలై 1న 7,000 కోట్లు, మొత్తం 25,900 కోట్లు.